హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. టైం చూస్తే ఎంత అవుతుందంటే నైట్ 12 అవుతుంది. సో నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఆల్రెడీ రేపైతే నేను వేరే వీడియో అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. కానీ ఎందుకో నాకు ఇప్పుడు ఈ టైంలో అయితే ఒక కామెంట్ని చూసి ఇంకా నేనైతే ఇప్పుడు వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇవాళ వీడియో మొత్తం అయితే నెగిటివ్ కామెంట్స్ మీదే ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను వీడియోలో మెన్షన్ చేయడం అయితే నేను ఐడీస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టి మరి నా రిప్లై చూసి అయితే డిలీట్ చేసి పాడేస్తున్నారు అనమాట. సో నేనైతే ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను అసలు ఇచ్చుకొని అవసరం లేదు, బట్ ఇచ్చుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి నా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎందుకంటే నా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా నేను ఎవరిని అడగకుండా తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ అండి. నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి నేను ఒక్క మెంబర్కి కూడా నేను బయట వాళ్ళకైతే చెప్పుకోలేదు నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టానని. నా ఫ్యామిలీలో అండ్ మా హస్బెండ్, నాకు తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్లో 5 మెంబర్స్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరికైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పాను. నేను మిగతా వాళ్ళకైతే అసలు చెప్పలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది నా కంటెంట్ నచ్చి నాకు వీడియోస్ నచ్చి వచ్చిన వాళ్ళైతేనే నాకు కావాలన్నమాట. నేను తెచ్చుకున్న వాళ్ళైతే నాకు అవసరం లేదు. అండ్ నాకు అది అచీవ్మెంట్ కూడా కాదు కాబట్టి నేను అలా చేసుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోలేరండి. అది ఏంటంటే మన ఇండియన్స్కున్న రోగమే అది. అందుకే మనం ఇలా ఉండిపోయాం. ఓకేనా? నేనేదో నా మానం నేను వీడియోలు చేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు చూడకండి. ఎందుకు చూడని అవసరం లేదు కదా. నచ్చిన వాళ్ళు చూడకండి. అలాగే ఇంకో వీడియోస్ ఎవరో చెప్పుకుంటారు కదా, వాళ్ళని చూడండి. ఓకేనా? నేనేమి పట్టి ఐడీస్ చెప్పి సమ్మెక్స్ నువ్వు నా వీడియో చూడు, నువ్వు నా వీడియో చూడు అని ఏం చెప్పట్లేదు కదా. వీడియో లాస్ట్లో కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రమే చెప్పుకుంటున్నాను. నచ్చినప్పుడు కామెంట్ చెయ్యండి నేనేం చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్దాం అనుకుంటున్నాను. సెకండ్ ఏంటంటే, ఒక కామెంట్ దాన్ని అయితే విడివిడిగా చేసి ముక్కలు మాట్లాడదాం అనుకుంటున్నాను. పట్టి మాట్లాడుతున్నారు అంటున్నారు. పట్టి మాట్లాడకపోతే, నేను సరిగ్గా మాట్లాడకపోతే, ఇప్పుడు నేను 2 months అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నన్ను నచ్చి నన్నుగా చూసి వచ్చిన సబ్స్క్రైబర్సే నాకు ఈవేళకి వచ్చి 666 సబ్స్క్రైబర్స్. మంచి సీరియల్ నెంబర్ వచ్చింది 666 సబ్స్క్రైబర్స్. వీళ్ళందరూ కూడా నాలో టాలెంట్ని చూసో, లేకపోతే నేను చెప్పే నా జర్నీని, ప్రెగ్నెన్సీ జర్నీని చూసో వచ్చిన వాళ్ళే. లేకపోతే నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను, రుద్రాంశ్ గురించి చెప్తూ ఉంటాను, అందరూ కూడా నచ్చిన వాళ్ళే. నేనేమి ఎక్స్ట్రా అయితే నేను అసలు ఏం చెప్పట్లేదు. కంటెంట్లో థంబ్నెయిల్లో ఏది పెట్టానో అదే చెప్తున్నాను. థంబ్నెయిల్లో నేను అందరిలాగా నాకు ఇది అయిపోయింది, ఇలా అయిపోతుందని అసలు అనుకోలేదు, నాకు అనవసరంగా ఇలా అయిపోయింది, నాకేదో అయిపోయింది అని అయితే నేను థంబ్నెయిల్లో పెట్టట్లేదు. థంబ్నెయిల్లో ఏం కంటెంట్ ఉంటుందో లోపలికి వచ్చి వీడియో చూస్తే కూడా ఆ కంటెంట్ రిలేటెడే ఉంటుంది. కానీ లోపల థంబ్నెయిల్ ఏమో బయట మీరు వ్యూస్ వస్తాయని చెప్పి థంబ్నెయిల్స్ ఏమో హై పిచ్లో పెట్టేసి మంచిగా వ్యూస్ వచ్చేస్తాయని చెప్పి లోపల మ్యాటర్ వచ్చేటప్పటికి తుస్సుమ అనిపించే మ్యాటర్స్ అయితే నేను ఏ రోజు అందరిలా పెట్టలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. నేను మా హస్బెండ్ కూడా అదే అనుకున్నాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ అది. పట్టి మాట్లాడుతున్నారు అంటే నేను ఇలాగే మాట్లాడతాను. నేను బయట నా లైఫ్లో నేను బయట కూడా ఎవరైనా నేను చేయని తప్పుకు ఒక మాట అంటే నేను పడే మెంటాలిటీయే కాదు. నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు అదే చెప్తుంటాను. ప్రెగ్నెన్సీ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడైనా ఏదైనా సరే, ఎవరైనా ఏదైనా చెప్తే పట్టించుకోకండి, మీ మనసుని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని మీ మదర్ కన్నది మీ లైఫ్ మీకు ఇవ్వడానికి కదా. పక్కోడు చెప్పిన సలహాలకి మీరు చేసేటట్టయితే ఇంకా మీ లైఫ్ ఎందుకు? సింపుల్ కదా. నాకు అది రుద్రాంశన్ కన్నాక అర్థమైంది. రుద్రాంశన్ నేను కన్నప్పుడు నాకు మంచిగా అదే అర్థమైంది అనమాట. నేను వాడిని కన్నది వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిపించుకోవడానికి కాదు కదా. వాడికి నచ్చిన పని వాడు చేసుకుంటాడు. అడ్డం వచ్చిన వాళ్ళని ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాడు. వాడిని కూడా నేను అలాగే పెంచుతాను, ఎందుకంటే నేను అలాగే పెరిగాను కాబట్టి. నెక్స్ట్, మరి ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడకపోతే ఎలా మాట్లాడమంటారు? హెడ్లైన్స్ ఏమైనా చదువుతున్నానా? సింపుల్ కదా. ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నారు అంటే అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను కాబట్టి ఈవేళ నాకు కింద కామెంట్స్ అన్ని అక్క ఇలాగా అక్క అలాగా అని చెప్పి ఇంట్లో మాట్లాడుకునే ఓన్ సిస్టర్లా ఓన్ చేసుకుని నన్ను మాట్లాడుతున్నారు. సో
ఇలా ఉంటుందన్నమాట, ఇలా అంటారు. సో నువ్వు మా ఇంట్లో పిల్లవు కాకపోవచ్చు ఆ కామెంట్ పెట్టింది. ఈసారి నేనైతే ఈ ఐడిని అయితే చదవాలనుకోవట్లేదు. హైలైట్ ఏంటంటే ఈ ఐడీస్ కూడా ఉన్నది 1-2 సబ్స్క్రైబర్స్ ఉంటారు. మరి వాళ్ళు ఇవన్నీ ఫేక్ ఐడీస్ నాకు తెలిసి. వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండరు. నా సబ్స్క్రైబర్స్ అందరూ జెన్యూన్ గా వచ్చిన వాళ్ళే. అని మరీ ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నారు అంటే నేను అలాగ ఉన్నాను కాబట్టి ఈవేళ నా ఇన్స్టాగ్రామ్లో నా సబ్స్క్రైబర్స్ నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ నియర్లీ 20 మెంబర్స్ ఇంచుమించు నాకు మెసేజ్ చేస్తూ ఉంటే నేను టైం చూసుకుని అయితే వాళ్ళకి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తూనే వస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఇందాక కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే తనకి కూడా రిప్లై ఇచ్చాను. నాకేం పని పాట లేకుండా అయితే నేను మాట్లాడలేదు కదా. నేను నా జర్నీలో పడిన కష్టాలు కాబట్టి చూశాను కాబట్టి అది ఇంకొకళ్ళు పడుతుంటే ఎందుకు సతమతం అవుతున్నారు కదా అని చెప్పి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. ఆ నెక్స్ట్ థింగ్ ఆల్రెడీ జరిగిందే కదా. నాకు ఒకటి అర్థం కాదు, ఆల్రెడీ జరిగింది కాబట్టే కదా నేను ప్రెగ్నెన్సీ జర్నీ అని చెప్పి సిరీస్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనే 3rd మంత్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉండి 9th మంత్లో జరిగేదో నేను 3rd మంత్లోనే చెప్తుంటే మీరు వింటారా? మీరే అంటారు ఎల్లెళ్ళు ఇప్పుడు నీకే 3rd మంత్ నువ్వేం చెప్పావు అని చెప్పి. లేకపోతే ఒక ప్రెగ్నెంట్ కాని అమ్మాయి వచ్చి ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తుంటే మీరు వింటారా? ముందు నువ్వు వెళ్ళి కను అంటారు కదా. ఆల్రెడీ అయ్యింది, నేను పడింది కాబట్టే నేను చెప్తున్నాను. అండ్ తమ్నైల్లో కూడా నాకు ఇలా అయ్యింది 8th మంత్లో, నాకు ఇలా 9th మంత్లో అయ్యిందని పెట్టానే కానీ నేనేదో ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అని అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఆల్రెడీ అయ్యింది, జరిగింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా సజెషన్లు అయితే అడుగుతున్నారు, లేని వాళ్ళని అడగరు కదా. సో ఇది కూడా నోరు కొంచెము అదుపులో పెట్టుకుని మాట్లాడండి, అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పి. అండ్ నేను మీరు చూస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి కూడా నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? నాకేం పని పాట కాదు, నాకు పిల్లోడున్నాడు, నేను చూపిస్తాను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కాస్త ఫాస్ట్గా చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను అలాగే సైలెంట్గానే పని చేసుకుంటాను, నా పని నేను. అండ్ నేను వీడియోలో కూడా అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగానే ఇస్తాను. ఇది యాక్చువల్లీ నేను 2-3 మెంబర్స్కి అయితే రిప్లై ఇచ్చాను. మరీ ఫాస్ట్గా పెట్టుకోవాలంటే 2xలో పెట్టుకోండి. ఓకేనా? 2xలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటి, బోరింగ్గా అనిపిస్తుంది. బోర్ కొడుతుంటే ఎందుకు చూడడం? బోర్ కొడుతుంటే నేను పలానా ఐడి @ అని చెప్పి ఇలా ఐడీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఐడి పెట్టి మీరు ఈ వీడియో చూడకపోతే కుదరదు అని నేను ఏమైనా మెన్షన్ చేశానా? చేయలేదు కదా, ఎవరికి నేను మెన్షన్ చేయలేదు కదా. సో ఎందుకు బోర్ కొడుతున్నప్పుడు ఎందుకు చూడడం మానేయండి. నేను అడగలేదు కదా. నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా వీడియోస్, అందరూ వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు, నేను క్లారిఫై చేస్తున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకే నేను రిప్లై ఇస్తున్నాను. నాకు తెలియనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్తున్నాను అంతే. నేను ఏదో సొంత పెత్తనాలు చేసి నాకు నచ్చిన వైద్యాలు అయితే నేనైతే ఎక్కడా చేయట్లేదు. ఓకేనా? అది బ్రెయిన్లో గుర్తుపెట్టుకుని మాట్లాడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను జెండర్ ప్రిడిక్షన్ పెట్టాను, ఓల్డ్ వైఫ్స్ థియరీ అని పెట్టాను. ఓల్డ్ వైఫ్స్ థియరీ అంటే అర్థం ఏంటండి? అది ఓల్డ్ వైఫ్స్ థియరీ అంటే అందరికీ తెలుసు. అది వాళ్ళు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు, ఏం చేస్తారు, దేన్ని చూస్ చేస్తారు, దేన్ని బట్టి చేస్తారు అని. ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్, యూట్యూబ్ ఫాలోవర్ అయితే ఇన్స్టాగ్రామ్కి వచ్చి నన్ను అడిగితే నేను అది చేశాను. ఓల్డ్ వైఫ్స్ థియరీ అనేది అందులో ఉన్నప్పుడు కింద కామెంట్ అవన్నీ సొల్లు కబుర్లు అయితే చూడొద్దండి. నేను తమ్నైల్లో మెన్షన్ చేశాను కదా ఓల్డ్ వైఫ్స్ థియరీ అని చెప్పి, జెండర్ ప్రిడిక్షన్ ఓల్డ్ వైఫ్స్ థియరీ అని చెప్పి నేను మెన్షన్ చేశాను. నేను మెన్షన్ చేయకుండా ఇలా ఉంటే అమ్మాయి, ఇలా ఉంటే అబ్బాయి ఫిక్స్ అని చెప్పి నేనేం తమ్నైల్ ఏం పెట్టలేదు కదా. నేను పెట్టను కూడా, నేను ఉన్నట్టే పెడతాను, లేకపోతే మానేస్తాను. మీరు అన్ని తమ్నైల్స్ చెక్ చేసుకోండి. ఇలాంటి పిచ్చి కామెంట్లు అందరూ నా సబ్స్క్రైబర్స్ అయితే చేయరు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ ఏంటంటే ఫేక్ ఐడీలు వేసుకుని వచ్చేసి ఎలా పడితే అలాగా కామెంట్లు పెట్టేసి, చెప్పాను కదా మొన్న కూడా ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇప్పుడు ఎవరిని అడిగినా, మీరు ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగినా, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ని అడిగినా సరే, ఎవరిని అడిగినా సరే మనకి చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఆల్రెడీ అయ్యి డెలివరీ అయిన వాళ్ళని నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, అయ్యయ్యో నేను ఇది అనవసరంగా చేశాను, ప్రెగ్నెన్సీలో అనుకోలేదు, తెలియక చేశాను అని చెప్పి. అలా
తెలియకుండా చేసిన తప్పులు చాలా 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 ఉంటాయి. మొన్న ప్రెగ్నెంట్ లేడీ ఒక అమ్మాయి అయితే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసింది, అక్క అనుకోకుండా స్వీట్లో హారతి కర్పూరం ఫ్లేవర్ ఉంది, హారతి కర్పూరం తినకూడదంట కదా ప్రెగ్నెన్సీలో, నేను తినేసాను, ఏం చేయొచ్చు అంటే, నువ్వు బిల్ల పలంగా ఏం తినలేదు కదా, అది జస్ట్ ఫ్లేవరే కదా, పర్లేదు నెక్స్ట్ టైం నుంచి చూసుకుని తినండి అని చెప్పాను. అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏ ఒకటి ఉంటాయి. అలా నేను చికెన్ తిన్నాను, అది చెప్పాను కదా వండకుండా ఉంచింది, 2 days తర్వాత వండింది తిన్నానని అయితే నేను ముందు వీడియోలో చెప్పాను. చెప్పి ఏం చెప్పాను, నేను ఇలా చేశాను, దానివల్ల ఇలా అడ్మిట్ అయ్యాను, అందుకని చెప్పి మీరు ఇలా చేయకండి అన్నందుకు నేను వీడియో చేశాను. దానికి ఎవరైనా 2 days ఉంచింది, ప్రెగ్నెన్సీ లేడీస్ తింటారా అంటే తినరు కాబట్టే కదా, తినరు, నేను తిన్నాను మీరు తినకండి అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు @ అని చెప్పి వాళ్ళని ఏం పెట్టి మీరు తినేయండి, తిని నాలా ట్రై చేయండి, ట్రై చేసి చూసి చెప్పండి నేనేం చెప్పలేదు కదా. ఎందుకో నాకు ఈవేళ ఈ నెగిటివ్ కామెంట్స్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొచ్చింది. నేను ఫస్ట్ రియాక్ట్ అవ్వను ఇలాంటి వాటికి, కానీ ఏంటంటే వీళ్ళు పని పాట లేకుండా చేసే పనులు అనమాట ఇది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, నేను చేసిన వీడియోలో కంటెంట్లో ఏమైనా అర్థం కాకపోతే కింద మెసేజ్ చేయండి. మంచిగా లింక్స్ అడుగుతున్నారు, మిల్క్ బాటిల్ లింక్ అడిగారు, ఇంకా చాలా లింక్స్ అడుగుతున్నారు, లింక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా నేను చాలాసార్లు చెప్పాను, ఇదేంటి పర్సనల్గా అడిగే క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కనుక, అంటే మీకు పర్సనల్గా అనిపిస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్కి వచ్చి పర్సనల్గా అయితే నాకు పింగ్ చేయండి అంటున్నాను. చాలామందికి అయితే రిప్లై ఇస్తున్నాను. ఇంకా ఏం నొప్పి నాకు అర్థం కాదు వీళ్ళకి. అండ్ సర్వైకల్ స్టిచ్ గురించి అయితే నేను వీడియో చేశాను కదండి, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే 2-3 దాకా నాకు ఇన్స్టాలో మళ్ళీ ప్రైవేట్గా నాకు మెసేజ్ చేశారనమాట. ఏంటి అక్క సర్వైకల్ స్టిచ్ గురించి నువ్వు చెప్పింది మాకు అర్థమైంది, బట్ ఏంటంటే ఇంకా నీకు డే మొత్తం నువ్వు లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా అయితే నీ డైలీ రొటీన్ నువ్వు ఏం చేసావా అనేది అయితే మాకు క్లియర్గా అయితే వీడియో కావాలి అని చెప్పి నాకు చెప్పారు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇలా వీడియో చేసినప్పుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఫేక్ ఐడీలు వేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ వచ్చేసి అంటారు ఆల్రెడీ సర్వైకల్ స్టిచ్ మీద 2 videos చేసావు కదా, మళ్ళీ ఎందుకు, బోర్ ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పి. నేను చేసేది వీళ్ళ గురించి కాదు. నేను అదే చెప్పాను, అమ్మాయికి ఆల్రెడీ నేను చేశానమ్మా, నేను సర్వైకల్ స్టిచ్ చూసుకుని చేస్తాను వీడియో, డైలీ రొటీన్ అయితే నేను ఏం ఫాలో అయ్యానని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అని చెప్పాను. నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, అది నేను తను పింగ్ చేసింది అయితే నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఇలా ఉంటున్నారండి మనుషులు, ఏం చేస్తాము. అండ్ నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నా వీడియోస్ నచ్చి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం నేను కూడా రిప్లై అయితే ఇస్తున్నాను. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అయితే బాబుతో అయితే డిలే అవుతుంది, ఏమనుకోకండి. అండ్ ఏంటంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మీ దగ్గర నుంచి. అండ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చాలామంది జర్నీ నాకు రిలేటెడ్ చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను క్వశ్చన్స్ అడిగి నేను చెప్తుంది ఫాలో అవుతున్నందుకు. సో ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే ఈసారికైతే నేను ఐడి కానీ ఏమీ నేను పైకి చెప్పైతే మాట్లాడాలనుకోవట్లేదు. ఈసారి నేను చాలా పొలైట్గా మాట్లాడినట్టు, నా వాయిస్ అయితే ఇది కాదు, నేను చాలా పొలైట్గా అయితే మాట్లాడినట్టు. ఓకే, మీరు కావాల్సినట్టు మీకు కావాల్సినట్టు 3x 4x 5xలో అయితే మాట్లాడమంటే అవి కూడా వస్తాయి ఈసారి తప్పకుండా. సో ఏదైనా మాట అనేటప్పుడైతే చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే చాలామంది నా బాధ నేను చదువుతున్నాను, ఐప్యాడ్లో తీసి చదువుతున్నాను అనమాట. చాలామంది నా బాధ భరించలేక నేను రివర్స్గా కొట్టి చెప్పే సమాధానాలు ఉంటాయి కదా, అలా చెప్పిన సమాధానాలకి చాలామంది అయితే కామెంట్స్ అయితే డిలీట్ చేసేసారు, రిమూవ్ చేసుకున్నారు. సో ఈసారి అయితే నేను వాళ్ళు ఫస్ట్ టైం పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అనమాట. ఫేక్ ఐడీలు వచ్చినా సరే నా వాయిస్ అయితే వెళ్ళిపోతుంది కదా, మీరు ఫేక్ ఐడీలు పెట్టుకుని వచ్చినా సరే, మీరు ఆ ఫేక్ ఐడీలతో నన్ను చూసినా సరే నా వాయిస్ అయితే వెళ్ళిపోతుంది కదా. మీరు ఫేక్ ఐడీ పెట్టుకుని నా దగ్గరకు వచ్చారంటేనే అర్థం ఏంటంటే నన్ను చూసి భయపడుతున్నట్టు. మీరు కనుక రియల్గా కావాలంటే మీరు రియల్ ఐడీస్ వేసుకుని వస్తారు కదా. సో ఇలా ఉంటుంది. ప్రపంచంలో 1 కోటి మంది ఉంటే మొత్తం 1 కోటి మందికి మనం అయితే నచ్చాల్సిన అవసరం లేదండి. సో ఒక 80 లక్షల మందికి నచ్చచ్చు, మిగతా 20 లక్షల మందికి మనం నచ్చకపోవచ్చు.
సో ఆ 20 లక్షల మెంబర్స్ గురించి కోసం మనల్ని చేంజ్ చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం పుట్టుకతోనే రాసుకుని పుట్టలేదు కదా, వీళ్ళ గురించి అయితే నువ్వు చేంజ్ అయిపో అని చెప్పి రాసుకుని అయితే ఎవడు పుట్టలేదు. సో ఈ విషయమనే కాదు, ఏ విషయంలో అయినా సరే ఇలాగే ఉండండి. ఎవరి కోసం అయితే మనం ఇంత చిన్న రవ్వ కూడా చేంజ్ చేయని అవసరం లేదు. ఎక్సెప్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకరి కోసం ఒకరైతే చేంజ్ అవ్వాల్సిందే. ముగ్గురు పిల్లలు వాళ్ళకి నచ్చిన విధంగా ఇద్దరు ఒకరినొకరు మలుచుకుంటే అక్కడ వరకు ఓకే. కానీ బయట ఇంకా ఎవరైనా సరే, ఇంకా పేరెంట్స్ అంటారా, పేరెంట్స్ కూడా ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మాయి నన్ను చేంజ్ అవ్వమని చెప్పలేదు. ఎప్పుడుని నీకు నచ్చినట్టుండు, మీ హస్బెండ్కి నచ్చినట్టుండు అని ఎప్పుడు చెప్తుంది. అంతే, నేను ఒక చిన్న డ్రెస్ తీసుకున్నా అంతే, అమ్మ ఇది నచ్చిందా అంటే వెళ్ళి వసంత్ని అడుగు, నువ్వు ఆయన్ని అడుగు, మీ ఆయన్ని అడుగు అంటదే తప్పించి ఇలా ఉంటుంది. నేను ఇలాగే ఉండండి లైఫ్లో, ఇలాగే ఉంటే మీరు కూడా స్టబ్బర్న్గా ఎవరు వచ్చినా సరే కొట్టినట్టు సమాధానం చెప్తేనే మీరు పైకి వస్తారండి. లేకపోతే అలాగే మనల్ని మలుగుపాముల్లో తొక్కుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో ఇదంతా స్టార్టింగే నేను కట్ చేద్దామని మాత్రమే ఈ వీడియో చేశాను. సో లెంత్ మరి ఎక్కువైపోయినట్టుంది, గట్టిగా తిట్టేసినట్టున్నాను. సరే, నెక్స్ట్ టైం అయితే ఇలాంటి కామెంట్లు పెట్టకండి, సరేనా? యాజ్ యూజువల్గా చెప్తున్నాను, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్డేట్ అయితే మీ మొబైల్కి వస్తుంది. అప్పటి వరకు బాయ్.